నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగర కాలనీ పక్కన రైల్వే స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఉద్యోగులు వారి స్థలాల్లో నిర్మాణాలు చేపడితే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కావలిలో వసతి గృహాలు ఆకస్మిక తనిఖీ. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1500 దరఖాస్తులు వచ్చాయన్న జనసేన ఇన్ఛార్జి కిలారి రోసయ్య. పదవులను అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని వెల్లడి. విజయనగర కాలనీ పక్కన రైల్వే స్థలంలో విశ్రాంత ఉద్యోగులకు, ఎన్జీఓలకు హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసుకొని ప్లాట్లు వేసుకోవడం జరిగింది. వారికి హద్దులు చూపించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. హౌసింగ్ బోర్డును ఆనుకుని కొండ ప్రాంతం రైల్వే స్థలంలో గత 30 ఏళ్ల కిందట రైల్వే అధికారులు ఎన్జీఓస్ కోఆపరేటివ్ సొసైటీ వారికి మార్కెట్ రేటు ప్రకారం నగదు కట్టడం జరిగిందన్నారు. 1984లో కొంతమందికి పట్టాలు మంజూరు చేశారని, మరో కొంతమందికి పట్టాలు ఉన్నాయని, వస్తున్నారని రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని పరిశీలించి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా పరిశీలిస్తున్నామన్నారు. రైల్వే లేఅవుట్లో ఆక్రమణలు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు. ఉద్యోగులు వారికి కేటాయించిన స్థలాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలని, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా స్థలాలు ఉంచితే ఆక్రమణలకు గురైతే మరలా స్థలాలు పోయాయని వస్తే ఉపయోగం ఉండదని, అందువలన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ సిహెచ్ కృష్ణమోహన్, ఎన్జీఓ హౌసింగ్ సొసైటీ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎప్పటి నుంచో వీళ్ళకి కొంతమందికి ఏమో 82లో పట్టాలు ఇచ్చారంటున్నారు, కొంతమందికి ఏమో 2001లో పట్టాలు ఇచ్చారు. ఎన్జిఓస్ అందరికి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా. దానికోసం అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఆక్యుపేషన్స్ ఇవన్నీ ఉంటే లాస్ట్ టైం వచ్చేసి రోడ్స్ అవన్నీ కూడా మార్కింగ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అన్నీ కూడా మార్కింగ్ అయింది. కాబట్టి ఎన్జిఓస్ పోను, ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వేరే పట్టాలు ఇవ్వటము, దానికి ఎట్లా చేయాలనేది కూడా దానికి ఒక ప్రపోజల్స్ చేస్తున్నాం. ఈరోజు దానికి ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరూ కూడా దీనికి వచ్చాం. మన సర్వేయర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండే పేదవాళ్ళకు కూడా ఇబ్బంది జరగకూడదు అనేది మా ఇంటెన్షన్ కూడా. కానీ వాళ్ళు రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా వాళ్ళకు కూడా ఎక్కడ ఉందనేది ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి దాని స్కెచ్లు ఇస్తారు. దాని పట్టాలు కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. ఇక్కడ ఉండే ఎన్జిఓస్ కూడా క్లియర్ చేస్తే ఇద్దరికి సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి దానికోసం అని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఇంకా 2 రోజుల లోపల ఖాళీ ప్లేస్ ఏది ఉంది, అసలు ఎంతమంది అర్జీలు పెట్టుకున్నారు, అదేవిధంగా 82లో ఇచ్చిన పట్టాల వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అంతా కూడా పీస్ఫుల్గా చేసేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తాం. సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, బాలికల కళాశాల వసతి గృహం 1, 2లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. నేటి సమాజంలో విద్య ఎంతో విలువైందో విద్యార్థులకు మంత్రి తెలిపారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వసతి గృహాల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించామన్నారు. పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందన్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని తెలియజేశారు. సరే, ఇంతకుముందు ఎవరికి డిగ్రీ వెళ్ళలేవు, అందరికీ పరిపిస్తున్నా చిన్న పరుపుల అందరికీ ఇది కాదు, వేరే కలర్స్ వస్తాయి. ఈ బెడ్షీట్ ఒకటి ఇస్తాను, ఈ రగ్గు ఒకటి ఇస్తాను, పరుపు ఒకటి ఇస్తాను, చలికోట ఒకటి ఇస్తాను, స్వెటరు.
ఇలాంటి నైట్ డ్రెస్లో 2 జతలు ఇస్తాం అందరికి. 2 జతలు నైట్ టైంకి నైట్ డ్రెస్ 2 ఇస్తాం. ఓకే, ప్లేటు గ్లాసు కప్పు కూడా ఇస్తాం అందరికి. హ్యాపీయా? కాకపోతే నేను అడిగేది మీరు అందరూ చదువుకోవాలి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు మానేయకూడదు. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఒంగోలులో భారీ దొంగతనం కలకలం రేపింది. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డు ఆశ్రమం దగ్గర ఉన్న KRSA ఎస్టేట్లో అయినేని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు జొరబడి నగదు బంగారంతో పాటు వెండి వస్తువులను దోచుకెళ్లినట్లు సిఐ విజయకృష్ణ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇంట్లో ఉన్న సుమారు 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి వస్తువులతో పాటు 7 లక్షల రూపాయల నగదు, 50 కేజీల రాగి బిస్కెట్లు కూడా చోరీకి గురైనట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇంట్లో ఉన్న సుమారు 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి వస్తువులతో పాటు 7 లక్షల రూపాయల నగదు, 50 కేజీల రాగి బిస్కెట్లు కూడా చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగతనం జరిగిన వాటి విలువ సుమారు 29 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా దొంగలు తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్, DVRను కూడా ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు సిఐ విజయకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సిఐ తెలిపారు. చెప్పి నాకు చూపించింది కదా నీకు. హలో, ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంగమూరు రోడ్లోని ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి KR ఎస్టేట్ లో ఒక అయినేని శ్రీనాథ్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగినట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దొంగతనంలో సుమారు 415 గ్రాములు బంగారు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు, 7 లక్షల రూపాయల క్యాష్ మరియు 50 కేజీలు రాగి బిస్కెట్స్ చోరీకి గురైనట్టు మాకు రిపోర్టు ద్వారా తెలియపరిచారు. వెంటనే మా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇతను ఇచ్చిన రిపోర్టు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. 29 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు రాసినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ ఇంటి చుట్టూరుతో ఉన్న సీసీ ఫుటేజ్లు మరియు DVR కూడా దొంగలు అపహరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో
వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. మేము మంగమూరు రోడ్లో ఆశ్రమంకి వెనక సైడ్ కేఆర్ఎల్ ఎస్టేట్ పక్కన ఉంటాము. మేము మంగళవారం నైట్ వైజాగ్ వెళ్ళాము. ఈరోజు తిరిగి వచ్చాము సాయంకాలం 7 గంటలకి. వచ్చేసరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో నగదు, డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయాయి. సుమారుగా ఒక 20 lakhs 25 lakhs దాకా మొత్తం వర్త్ అవుతాయి. వెండి ఒక 3 kg ఆర్నమెంట్స్, క్యాష్ ఒక 7 లక్షల క్యాష్, బంగారం ఉంది. సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు, డీవీఆర్ తీసుకెళ్ళిపోయారు. వీధి లైట్స్ ఉన్న మా ఇంట్లో నుంచి లైట్స్ అన్నీ కట్ చేసి నిన్న సాయంకాలం 4 వరకు కూడా కెమెరాలన్నీ మావి రన్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి జరిగాయి. నైట్ మార్నింగ్ నుంచి మాకు కెమెరాలు పనిచేయలేదు. లేదు, మేము ఇంటికి వచ్చాక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమైనా కెమెరాలు ఆగిపోయామో అనుకున్నాం. మేము ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటా కానీ మేము ఇప్పుడు తలుపు తెరిస్తే అన్ని వాకిలు తెలిసి బ్రేక్ చేశారని. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. వారిలో ఒక పురుషుడు, 3 మహిళలు ఉన్నారు. చెర్లపల్లి నుండి షాలిమారు వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమవడంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుండి 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఘటనా స్థలిలో 2 ఫోన్లు లభించినప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. వాటి సిమ్ కార్డులు వేరే చరవాణిలో వేసి మృతులు ఎవరనేది ఆరా తీస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ అప్పారావు తెలిపారు. జనసేనకు సంబంధించి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పదవులకు 1500 మంది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దాదాపుగా 320 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 29వ తేదీ నుండి ఈ నెల 5వ తేదీ వరకు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. పార్లమెంటు, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల్లో పదవుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వివరాలను జనసేన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కిలారి రోషయ్య మీడియాకు వివరించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 28 మంది జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారన్నారు. తమకు వచ్చిన 1500 దరఖాస్తులను జనసేన కేంద్ర కార్యాలయానికి అందించనున్నట్లు చెప్పారు. వచ్చిన దరఖాస్తులో ఏ పదవికి ఎవరిని నియమించాలన్నది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. జనసేన కమిటీలను ఏర్పాటు చేసిన అనంతరం రాబోయే రోజుల్లో మరింత ముందుకు దూసుకు వెళ్తుందని తెలిపారు. జనసేన తన ప్రత్యేకతను చాటుకుంటుందని కిలారి రోషయ్య స్పష్టం చేశారు. జూన్ 29వ తారీఖు నుంచి ఈరోజు 5వ తారీఖు, జూలై 5వ తారీఖు అంటే వారం రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయి కమిటీ, గ్రామ స్థాయి కమిటీ, ఇవే కాకుండా అనుబంధ సంఘాలు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా పార్టీ శ్రేణులకి అందించాలి అనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా
25 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ని విజయవంతంగా నడపడం జరిగింది. అది ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి నాతో పాటు అందరు కూడా 28 మంది కమిటీ మెంబర్స్ అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారి నియమించడం, మేమందరం కూడా 7 నియోజకవర్గాలు పర్యటించి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి సమాచారం ఎవరైతే వీర సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాదాపు 1500 అప్లికేషన్స్ వరకు ఈరోజు వరకు కూడా రావటం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈ 1500 సభ్యత్వాలన్నీ కూడా ఏదైతే అప్లికేషన్స్ అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి రేపు అందించడం జరుగుతుంది. పార్టీ నిర్ణయం మేరకు ఎవరెవరికి ఏ అయితే పదవులు ఇవ్వాలో అన్నీ కూడా పార్టీ నిర్ణయం తీసుకొని వారందరూ కూడా వారి యొక్క అనుభవం మేరకు పార్టీ నిర్ణయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలోని జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొత్తం పదవుల ఎంపిక మొత్తం హెడ్ ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారే చూస్తారు. రైట్, అనుభవం మేరకే ఇస్తారు. నేచురల్గా పదవులు ఏదైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కేపబిలిటీని బట్టి వాళ్ళ అనుభవం బట్టి ఇవ్వటం జరుగుతుంది. అది ఎవరైనా ఏ పార్టీ అయినా అంతే కదా. మేలిమితో పాటు మీడియం రకం పొగాకు బెల్లను వేలానికి తీసుకురావడం ద్వారా మార్కెట్లో పోటీ పెరిగి ధర వచ్చే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి దివి వేణుగోపాల్ రైతులకు సూచించారు. దక్షిణ బైపాస్లోని పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఎం జిఎల్ ప్రసాద్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమ్మకాల నిమిత్తంలో గ్రేడ్ తెల్లని పొగాకు తీసుకురావడం వల్ల వ్యాపారులు కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు వేలంలో తిరస్కరణకు గురైన బేళ్లను వెనక్కు తీసుకుపోవడం కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. 2 రోజుల ముందు మార్కెట్ పరిశీలించుకుని బేళ్లు తెచ్చుకోవడం ద్వారా నో బిడ్లు తగ్గనున్నట్లు వివరించారు. వ్యాపారులతో కూడా సమావేశాలు పెట్టి ధర పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోనూ క్షేత్ర సహాయకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇతర దేశాల్లో కూడా పంట ఉత్పత్తి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నిల్వలు పెరిగి మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రానున్న సీజన్కు పంట ఉత్పత్తిని తగ్గించినట్లు తెలిపారు. అనధికారిక బ్యారెన్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. పొగాకు కొనుగోలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్బీఎస్లో 9.87 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సరాసరి ధర $207 పడినట్లు, ఎస్ఎల్ఎస్లో 12.7 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సరాసరి $218 ధర లభించినట్లు ఆర్ఎం తెలిపారు. మార్కెట్ మందకొడిగా ఉన్నప్పుడు లో గ్రేడ్ రకాలు కొనుగోలు తక్కువగా ఉంటుందని, అందువల్ల రైతులు మార్కెట్ పరిస్థితులను గమనించి హై గ్రేడ్, మీడియం గ్రేడ్ రకాలను వేలంకు తెచ్చుకునే విధంగా రైతుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్రైడ్ రకాలను వేలంకు తేవడం వల్ల నో బిడ్లు తగ్గుతాయన్నారు. పొగాకు బోర్డులో సమాచారం పారదర్శకంగా ఉంటుందని, దీన్ని ఎప్పుడైనా పొందవచ్చన్నారు. మందకొడి మార్కెట్ శాశ్వతం కాదని, రైతుకు మంచి ధరలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మనకి మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనకేమైందంటే క్లైమేటిక్ కండిషన్స్ వెజిటేటివ్ గ్రోత్ అంటే లేత దశలో క్రాప్ ఉన్నప్పుడు వర్షాలు సరిగా సఫిషియెంట్ రెయిన్స్ లేక భూమిలో మనకి ఎప్పుడైతే కరెక్ట్గా వర్షం పడుద్దో భూమిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా మొక్కకు వస్తాయి. కాబట్టి మనకి ఈక్వల్గా ఆకులు కూడా పండకుండా సరైన పోషకాలు అందుతాయి. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే సరైన రెయిన్ఫాల్ లేదో అప్పుడు ఆటోమేటిక్గా మనకి లాస్ట్ ఫైనల్ స్టేజ్గా కొంత తెలుపు వస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈ కంగారు మీద కొంతమంది అవకాశం ఉన్నోళ్ళు నీళ్లు కట్టడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మనకి మీరు చూసుంటారు, ఈరోజు కూడా కొంచెం అన్ని అక్కడక్కడ కూడా మనకి నోబిట్లు అవడానికి కారణం కూడా ఈ పేలు గ్రేడ్స్. దానికి ఏం చెబుతున్నామంటే మనం రైతులకి మా ఫీల్డ్ అసిస్టెంట్స్, మా ఫీల్డ్ స్టాఫ్, తర్వాత మన వాట్సాప్ రైతుల గ్రూపుల ద్వారా ఏం చెప్తున్నామంటే ప్రస్తుతానికి అవి లేకుండా మనకు పోయే గ్రేడ్స్ అంటే మీడియంస్, తర్వాత మనకి పేరు లేని గ్రేడ్స్ తెచ్చుకోమంటున్నాం. కోల్డ్ స్టోరేజ్లో కూడా మొత్తం ఒకసారి అంటలేదు, కోల్డ్ స్టోరేజ్లో కూడా మనకు పోయే గ్రేడ్స్ కొన్ని తెచ్చుకుంటే అవి ఇవి కలిపితే మీడియంస్ ప్లస్ ఆ కోల్డ్ స్టోరేజ్ కలిపితే కొంతవరకు మనకి బయర్స్ చేత మనం కొనివేయటానికి ఆస్కారం ఉంటుంది. మనకి గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లస్ ఇండియాలో భారతదేశంలో కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవటం వల్ల
దానివల్ల మనకి క్రాపు ఎక్కువ పండింది. తర్వాత మనం ఇచ్చింది 142 అయినా కూడా ఎస్టిమేషన్ సుమారుగా 1 మిలియన్ అట్టి వేసుకున్నా కూడా 230 వరకు ఈ సంవత్సరం అవటానికి ఎస్టిమేషను ఉంది, అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం ఎలాగైనా సరే రైతులకు ఇబ్బంది లేకుండా దాన్ని ఎలా అమ్మియాలనే దాని మీద ప్రతిరోజు నిరంతరంగా కూడా మా మేనేజ్మెంట్ కృషి చేస్తుంది. అటు స్టేట్ గవర్నమెంట్ అండ్ అటు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా చర్చలు జరిపి బయర్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి తర్వాత మనకి ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు పిలిపించేసి మనం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కొన్ని కంపెనీలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయో, డైల్యూట్గా ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. మేము బయర్స్కి కానీ వాళ్ళ మేనేజర్స్కి ప్రతి మీటింగ్లో చెబుతున్నాం. ఆఖరి లైన్ వరకు కూడా మొత్తం ఈక్వల్గా సమానంగా మార్కెట్కి వచ్చేటట్టు చూడమని చెబుతున్నాం. నిన్నటి వరకు మనము 22.61 మిలియన్లు పొగాకుని అమ్ముకోవడం జరిగింది. యావరేజ్ 213 రూపాయలు 40 పైసలుగా ఉన్నది. అలానే ఎస్బీఎస్ చూసినట్టయితే 9.87 మిలియన్లు 207 రూపాయలు యావరేజ్గా ఉన్నది. ఎస్ఎల్ఎస్ 218 రూపాయలు యావరేజ్గా ఉన్నది. 12.73 మిలియన్లు పొగాకును మార్కెట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రైతాంగానికి ఇప్పుడు కొంచెం మార్కెట్ మందగొడిగా ఉన్నదనే విషయంలో రైతులకి మార్కెట్లో డిమాండ్గా ఉన్న గ్రేడ్ పొగాకుని తీసుకొని వచ్చి మార్కెట్ సజావుగా ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా క్షేత్ర సిబ్బంది ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. మార్కెట్లో ఆఫ్స్టైల్ టొబాకో అంటాం మనము, పేల్ అండ్ కొంచెం సెమీ సెలైన్ అండ్ అలానే లో గ్రేడ్ టొబాకోస్ ఇప్పుడు మూమెంట్ కొంచెం తక్కువగా ఉన్నది. ఆ రకాలకి మార్కెట్లో డిమాండ్ వచ్చినప్పుడు అవి పెట్టుకోవాలని రైతులకి క్షేత్ర సిబ్బంది ద్వారా సూచనలు చేస్తున్నాం. అలానే ఇప్పుడు మనకి బ్రైట్ రకం కొంచెం మార్కెట్లో మూమెంట్ బాగా ఉన్నది. ఆ బ్రైట్ అండ్ మీడియమ్స్ కనుక తీసుకొని వచ్చినట్లయితే వేలములు ఏంటంటే పోటీ ఎప్పుడు ఉంటుందో మనకి 2-3 బ్రయర్లు వచ్చినప్పుడు రైతుకు కొంచెం ఆశాజనకంగా ధర లభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేలం ఏ టైంలో ఏ గ్రేడు నడుస్తున్నదో మార్కెట్ గమనించుకొని రైతులు ఆ గ్రేడ్ తీసుకొని పెట్టి మార్కెట్కి సహకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అమృత్ 2.0 ద్వారా ఒంగోలు నగర ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. 424.42 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మండోవారిపాలెం డ్రీమ్ వ్యాలీ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి ట్రీట్మెంట్ ప్లాంట్కు దామచర్ల భూమి పూజ చేశారు. విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవిధి జ్ఞాన కాంతాయ కళ్యాణనదయే జాయ సార్వభౌమాయ మంగళో శ్రీమద్ రమారమణ గోవిందో హరే ఏడుకొండలవాడ వెంకటరమణ సప్తజ సతంబో హరే ఒంగోలు నగరానికి ఎప్పటి నుండో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ప్రస్తుతం 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని, పైప్లైన్ల మరమ్మతుల సమయంలో 5 రోజులకు ఒకసారి నీటిని ఇస్తున్నారన్నారు. 2014-19 మధ్యకాలంలో తాను 190 కోట్లతో గుండ్లకమ్మ నుండి సమ్మర్ స్టోరేజ్ వరకు పైప్లైన్ వేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోలేదన్నారు. 20 నెలల్లోపు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇస్తామని దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే జనార్దన్ రావు ఎంతో పట్టుదలతో ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
అమృత్ 2.0 పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని మెగా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఒంగోలుకు ఎప్పటి నుండో ఉన్న నీటి సమస్య అమృత్ 2.0 ద్వారా పరిష్కారం కానుండటం పట్ల ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట కృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస్, సంజయ్, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, బొడ్డపాటి వెంకట్, కామేపల్లి శ్రీనివాసరావు, మండువవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెల శ్రీధర్ బాబు, మాజీ సర్పంచ్ మండువ వెంకట సుబ్బయ్య, మెగా కంపెనీ ప్రతినిధులు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మండువవారిపాలెంలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు. అమృత్ 2.0 అనేది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచించి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇవ్వాలి, శుద్ధి చేయబడిన మంచినీరు ఇవ్వాలనేది ఒక పథకం పెట్టి దానికి 60-40 అనేది ఫండ్స్ రేషియో కూడా పెట్టుకున్న తర్వాత ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మిగతా ఎంత ఖర్చు అవుతున్నా కూడా అంటే 424 కోట్లలో 360 కోట్ల రూపాయల ముందు శాంక్షన్ అయి ఉంటే జనరల్గా ఈ బ్యాలెన్స్ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పడం అనేది మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మనం మొదటిగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతినిత్యం నీరు అనేది ఎప్పటి నుంచో కోరిక. ఈరోజు జనార్దన్ గారు అయితే అప్పటి నుంచి ఎప్పుడో కూడా మాకు ప్రతినిత్యం ఒక మాగుంట కుటుంబానికి ప్రతినిత్యం మంచినీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఆయన చాలా సంవత్సరాలు పట్టింది రావటం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 2055 సంవత్సరం వరకు నీటి ఆవశ్యకత అనేది లేనిది. ఇది చాలా ఇప్పుడే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కూడా గుళ్ళకమ్మ నుంచి నీళ్లు తీసుకొచ్చి పైప్ లైన్ల ద్వారా తాగునీటి నిల్వ ట్యాంకులు కూడా 18 నిల్వ ట్యాంక్ ఈఎల్ఎస్ఆర్లు అనేది ముందు నుంచి అవి కూడా ప్రతిపాదనలు ముందు ఉన్న 16 కాకుండా ఈ 18 కూడా కలిపి మొత్తం 34 ట్యాంకుల్లో నీటి సప్లై అనేది కూడా పూర్తిగా రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం కూడా తెలుపుకుంటూ నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచించింది, ఎప్పటి నుంచో మన ఒంగోలుకి తాగునీరు పెద్ద ప్రాబ్లం. 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం, 3 రోజులకి 4 రోజులకి అప్పుడప్పుడు ఎక్కడైనా కానీ పైప్ ప్రాబ్లం అయితే 4-5 రోజులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉండేది. కాబట్టి మనకు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 14-19లో మన ప్రభుత్వం ఉండే టైంలో ఆ రోజు 190 కోట్లతోటి మన గుళ్ళకమ్మ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్లు వేసుకున్నాం. ఆ పైప్ లైన్లో వేసుకొని ఆ రోజు అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదీ లేదు. సరే, ఆ రోజుల్లో కొంతమంది అసలు జీవో ఇవ్వకుండానే జీవో ఇచ్చారని చెప్పి కూడా రోడ్ షోలు అంతా చేశారు, గడావడి చేశారు, అన్నీ చేశారు. సరే, ఇప్పుడంతా విమర్శలు ఇచ్చేది కాదు కాబట్టి, అంతగా కూటమి అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడేం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళంతా కూడా జీవో రాకుండానే చేశారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ప్రత్యేక దృష్టి ఇచ్చి రాష్ట్రంలో అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మనకి తాగునీరు సమస్యలు ఉన్నాయో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు 50%, స్టేట్ గవర్నమెంట్ 50% రేషియో మీద దీని అమృత టూర్ని వల్ల కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నెల్లూరు, మన ప్రకాశమే 2 జిల్లాలు కలిపి 5,000 కోట్లు మన మెగా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. మన దగ్గర కూడా వచ్చేటప్పుడు మన జిల్లాలో కూడా 4-5 నియోజకవర్గాల్లో ఇది అమృత ఉంది. రామకృష్ణ మిషన్ ఆశ్రమం. సో బిగినింగ్ మాది, ఎండింగ్ మాది, మధ్యలో మీది. సో అందుకని మాకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు డెవలప్మెంట్ అంతా పెరిఫెరీలో, ఈ లేఅవుట్లు, ఈ విలాస్ అన్నీ పెరిఫెరీలో ఉన్నాయి సార్. సో అందుకని ఒంగోలు కన్నా మాకు చాలా బెనిఫిట్. అందుకని ఎంపీ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 424.42 కోట్లు పథకాన్ని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి ఈరోజు భూమి పూజ చేసే దశకు వచ్చింది. ఇందులో భాగంగా మనకి 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, మొత్తం టౌన్ మొత్తం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న 16 ఓవర్ ట్యాంకులకు అదనంగా ఇంకో 18 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న 2 WTPలకు అదనంగా ఇంకొక 3 WTPలు 35 మిలియన్ లీటర్ల సామర్థ్యం గలవి. అలాగే మనకెప్పుడో పురాతనంగా చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు, అవి చిన్న సైజు.
విద్యార్థులకు సౌకర్యాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రత్యేక వాహన సదుపాయం కల్పించినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లో జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి కేటాయించిన 14.50 లక్షలతో 2 ఒమినీ వాహనాలను సమకూర్చారు. వాహనాలను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జేసీలు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులతో కలిసి ఎంపీ మాగుంట ప్రారంభించారు. పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. సార్ ఒకసారి అందరూ ఇచ్చోండి సార్. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఎంపీ మాగుంట అధ్యక్షతన ప్రకాశం భవనంలో దిశ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, వ్యవసాయ, విద్యుత్, విద్య, పబ్లిక్ హెల్త్, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అవసరమైన ప్రతిపాదనలు, నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎంపీ అన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ జరుగుమల్లి నుండి 16వ నెంబర్ రహదారిలోకి ప్రవేశించే ప్రదేశంలో ప్రమాదాలను నివారించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు పరిశీలించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రామతీర్థం నుండి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకంలో మ్యాజిక్ డ్రైన్ పనులలో పురోగతి ఉందని, ఒంగోలు నియోజకవర్గంలో కూడా పనులను వేగవంతం చేయాలన్నారు. గుండ్లకమ్మ మంచినీటి పథకం నుండి ఒంగోలు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకు మంచినీటి సదుపాయం ఉన్నందున పైప్లైన్ మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపట్నంలో జలజీవన్ మిషన్ పథకం కింద పనులను వేగవంతం చేయాలన్నారు. ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి వద్ద, దశరాజుపల్లికి వెళ్లే మార్గం వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశించే సర్వీస్ రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాల చెల్లింపు జరగలేదని, త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సూచించారు. ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోతోందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కనిగిరి నియోజకవర్గం డీజీపేట వద్ద తాగునీటి కాలువకు జాతీయ రహదారి అడ్డుగా వస్తోందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వీటిపై దృష్టి సారించి ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట విద్యుత్ దీపాలకు మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద పొలాలకు వెళ్లే డొంక రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. శాఖపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జెసి కల్పనా కుమారి ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, దిశ కమిటీ నామినేటెడ్ సభ్యులు కె శ్రీనివాసరావు, బి మార్క్ పాల్గొన్నారు. మ్యాజిక్ డ్రైన్స్లో మనకు వచ్చే లోపలికి దర్శి, కొండేపి, అద్దంకి, ఒంగోలు ఒకటి ఇచ్చారు. మన ఎందుకు స్టార్ట్ అవ్వాలి? బదులవారి ఇచ్చాం. మనం దగ్గర దగ్గర 440 మీటర్లు ఇచ్చారు, డ్రైన్స్ ఇచ్చారు. అసలు జీరో, అసలు స్టార్టే చేయలేదు. ఎవరికి చూసుకుంటుంది ఎవరు? ఆల్మోస్ట్ వాళ్ళకి 3900 మీటర్లు వస్తే 1796 చేశారు. కొండేపి 727 వస్తే 687 మీటర్లు చేశారు. మంది 440 అయితే జీరో. ఇంతవరకు పని మొదలు పెట్టాలి. రీజన్ ఏంటి? మా కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్ఈ జేఎస్ ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పేమెంట్స్ ఎన్ని జరిగినాయి, ఇంకా రిమైనింగ్ పేమెంట్స్ అనుకున్నాను. మెటీరియల్ కాంపోనెంట్ అండ్ 15th మీటింగ్ ఉంది. దాంట్లో క్లియర్గా ఈ విషయం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిఆర్సీలో
ఈ కొత్త పథకం వచ్చింది కదా ఇప్పుడు వికసిత్ భారత్ రామ్లీనాథ్, ఈ వర్క్ ఆఫ్ సెలక్షన్స్ దాని మోడ్ ఆఫ్ ఇవన్నీ ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చినాయి? సార్ గైడ్ లైన్స్ అయితే వచ్చింది సార్. అలాట్మెంట్స్ ఇట్లా ఏమన్నా అంటే ఇప్పుడు ఈసారి మెటల్ కాంపోనెంట్ ఇప్పుడు టోటల్గా 7,000 crores వాళ్ళ షేర్ ఇస్తుంది. అంటే 60% సెంట్రల్. అది పెండింగ్ ఏముంటుందో ఆన్గోయింగ్ ప్రోగ్రెస్ అవుతా కంప్లీట్ అవుతాయి, ఆ పేమెంట్స్ క్లియర్ అవుతాయి. ఇప్పటి నుంచి మన విబిజీ రామ్జీలో చేసేటువంటి మాత్రం ఈ ప్యాటర్న్లో ఎంపీ గారు చెప్పిన ప్యాటర్న్లో మనం తీసుకుంటాం. దానికి ఏంటంటే ప్రీవియస్గా డిమాండ్ డ్రివెన్, ఇప్పుడు వచ్చేసరికి మనం ప్లాన్గా బడ్జెట్ 60-40లో బడ్జెట్ ఎలకేషన్ మీద వెళ్తాం. ఇది వర్క్స్ ప్రయారిటీ వర్క్స్ కూడా మొన్న ఇచ్చారు కదా పేపర్ గారు దాని ప్రకారం ఏంటంటే మనం అగ్రికల్చర్ సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, అగ్రి ఇష్యూస్, అదేవిధంగా వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్ ఇలాంటివి లైవ్లీహుడ్స్ అన్నింటిలో వస్తాయి. కాకపోతే దీనికి ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా బోత్ 60-40 సెంట్రల్ 60 స్టేట్ 40 ఈ విధంగా షేర్తో బడ్జెట్ ఎలకేషన్ వస్తుంది. ప్రీవియస్ ఏంటంటే మనం ఎంత వర్క్ చేస్తామో, ఎంత మెటీరియల్ జనరేట్ అవుతుందో ఆ మెటీరియల్ చేసిన దాన్ని బట్టి ఎంత పని చేసుకోలేకపోతే మనకు ఉంటుంది ప్రీవియస్గా దానికి తీసి. కానీ దీనిలో కూడా విలేజ్ బేస్ చేసుకొని పాపులేషన్ బేస్ చేసుకొని బడ్జెట్ ఎలకేషన్ మనకు డీటెయిల్డ్గా అంటే ఎవ్రీ కలెక్టరేట్ విల్ హ్యావ్ ఎ డీటెయిల్ థింగ్ అది. బట్ మనకు జనరల్గా డిఆర్సీ మీటింగ్స్లో కూడా ఇవన్నీ కూడా జరగడం అనేది మనం చూస్తూనే ఉంటున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ అనేది మనం. బట్ ఇక్కడ మనం ప్రముఖంగా మా గౌరవ సభ్యులకి ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ రిలేటెడ్ మనం ఆ సబ్జెక్ట్స్ కూడా టేకప్ చేస్తాము. సబ్జెక్ట్స్ అనేది మనం అవసరమైన ముందుకెళ్ళేదానికి మెయిన్గా మాకు ఈ నేషనల్ హైవేస్ రిలేటెడ్ ఎక్కువగా R&Bతో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనం రైల్వేస్ అనేది ఏంటంటే చాలా తక్కువ రైల్వే ప్రాంతం ఉండేది కూడా, బట్ BSNL అది ఎక్కువగా ఈ క్వార్టర్కి దిశ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మనకి వేరే 25 యాక్టివిటీస్ 25 కేటగిరీస్ కింద అన్ని డిస్కషన్ మేము స్టార్ట్ చేస్తాము. సో ఇది పాత ప్రకాశం జిల్లా, సో మార్కాపురం ప్రకాశం జిల్లా రెండు కలిపి డిఫరెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఈ డిస్కషన్ చేస్తున్నాము. సో మీరు అందరూ కూడా అంటే అందరు ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు, కొంతమంది నాతో కలెక్టర్స్ అంతా పర్మిషన్ తీసుకొని స్టాఫ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అఫ్కోర్స్ చాలామంది మార్కాపురానికి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 8 సంవత్సరాల బాలుడితో సహా 4 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసమానతలకు తావులేని ఆధ్యాత్మిక శాస్త్ర సాంకేతిక భారతదేశాన్ని స్వామి వివేకానంద ఆకాంక్షించారని చిన్మయ మిషన్ ప్రబోధకులు స్వామి సత్యాత్మానంద అన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న చిన్మయ బాలవిహార్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామి వివేకానంద జీవిత విశేషాలను చిన్నారులకు వివరించారు. పేర్నమెట్ట
ఎంపీపీఎస్ మెయిన్ స్కూలుకు చెందిన విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మన భారతదేశం అంటే పాశ్చాత్యం మనంతా నల్లగా ఉంటాయి కదా, వాళ్ళకి తెల్లగా ఉంటారు అమెరికన్స్, వాళ్ళకు మనం అంటే ఇష్టం. బ్లాక్ స్కిన్ బ్లాక్ పీపుల్ అనేసి మనం ఇష్టపడతాం. సరే కనుకుంటే బుక్స్ కదా, భగవాన్ టీచర్ అనుకోండి ఎన్నిసార్లు చెప్పాలి కాపులు పడేస్తారు. అది టీచర్ అనుకోండి, అవునా కూర్చో ఏ జీవుడు చూసుకో ఓపిక కూర్చో బుద్ధిగా కూర్చొని ఓపిక చెప్తారు కదా పాటలు సాహిత్య అన్నారు. అప్పుడు మనకి ఇంత పంటలు పండేది కాదు, ఇంత యూరియా ఫాస్ఫేట్ ఇటువంటి రసాయనాలు ఎరువులు లేవు, మనకి ఏమైనా డ్యామ్స్ రిజర్వాయర్స్ లేవు, అలా వెనకబడి ఉన్నాం. మంచి భోజనం కూడా దొరికేది కాదు. స్వామీజీ అన్నారు, నా దేశంలో ఒక కుక్క కూడా పసుపు ఉండకూడదు, అందరూ 3 పూట్ల భోజనం చేయాలి. అటువంటి భారతదేశం ఒంగోలు శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులచే ప్రదర్శించిన శ్రీ షిరిడి సాయి దివ్య చరిత్రం కూచిపూడి నృత్య రూపకం అబ్బురపరిచింది. షిరిడిలోని శతాబ్ది మండపంలో 40 మంది విద్యార్థులు ఈ రూపకాన్ని ప్రదర్శించారు. సాయిబాబా షిరిడీలో ప్రవేశించడం, తన మహిమల ద్వారా రోగులను స్వస్థపరచడం, షిరిడీలో గ్రామ ఉత్సవం, పల్లకీ సేవ, సాయిబాబా సమాధి ఎలా చెందారనేది నృత్య రూపకం ద్వారా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు. షిరిడీలో 2వసారి ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన షిరిడి సాయి సంస్థాన్ వారికి నృత్య గురువు శివకుమారి కృతజ్ఞతలు తెలిపారు. శివకుమారిని సాయి సంస్థాన్ సీఈఓ ఘనంగా సత్కరించారు. మాసిన బట్టలు ఎందుకు వేసుకుంటావు? అమ్మ నీకు భోజనం పెడుతుంది కదా, భిక్ష ఎందుకు చేస్తున్నావు? దీని పరమార్థం నీకు తెలియదులే తాత్య. జీవులందరి దురిత రోగములో భిక్షముగా గ్రహించను. జీవులందరి దురిత రోగములో ధునిలో గల విభూదియే ధనాగారము, కలదంతా పంచి సుత్యాగ భావము. ధునిలో గల విభూదియే ధనాగా. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్కు పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజల్ శ్రీనివాస్చే గజల్స్ విభావరి ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. వారణాసి రఘురామ శర్మ, చుండూరి మురళీ సుధాకర్రావు, కేవీ పోలిరెడ్డి, చప్పిడి వీరయ్య, మల్లాది శ్రీనివాసరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గజల్ గానగంధర్వుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 26వ తారీఖు అంటే ఆదివారం రోజు శ్రీ వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో ప్రదానం చేస్తున్నాం. పుట్టంలో ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని పెద్దలు పద్మశ్రీ కోట సత్యనారాయణ శాస్త్రి గారికి 2023 ఇవ్వడం జరిగింది.
అట్లనే తనికెళ్ళ భరణి గారికి 2024లో ఇవ్వడం జరిగింది. జోనమిత్రులు రామలింగేశ్వరరావు గారికి 2025లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పెద్దలు సాహితీ కౌముది గౌరవాధ్యక్షులు వారణాసి రఘురామ శర్మ గారు వ్యవహరిస్తున్నారు. మీరు ఆంధ్రపత్రిక సంపాదకులైనటువంటి మా శర్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లానే గజల్ మాస్టర్ కేశరాజు గారి యొక్క సంగీత విభావాన్ని ఆ రోజు 11 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గజల గానాన్ని వినిపించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. దాదాపు 125 భాషల్లో ఆయన శాంతి సందేశాన్ని వినిపించాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువంటి తదితర దేశాల్లో కూడా ఉగ్రవాదులు ఉండే ప్రాంతంలో కూడా శాంతి ప్రదర్శనలు ఇవ్వడానికి కోసం తమ గానం ద్వారా వాళ్ళ సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి దేవస్థాన పునఃప్రతిష్ఠ సందర్భంగా శాంతి కళ్యాణోత్సవం జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దాతలు గోలి భార్గవ శ్రీనివాసరావు, ధర్మపత్ని ఝాన్సీ, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మద్దినేని శ్రీనివాసరావు, గుంజి శ్రీనివాసరావు సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగర కాలనీ పక్కన రైల్వే స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఉద్యోగులు వారి స్థలాల్లో నిర్మాణాలు చేపడితే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. కావలిలో వసతి గృహాలు ఆకస్మిక తనిఖీ. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1500 దరఖాస్తులు వచ్చాయన్న జనసేన ఇన్ఛార్జి కిలారి రోసయ్య. పదవులను అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు. వాళ్ళ ప్రవర్తన వల్లే మనం మారామని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.